నమస్కారం. పిల్లలకు ఏదైనా నేర్పించడం కొన్నిసార్లు పెద్ద టాస్క్లా అనిపిస్తుంది కదండి. కానీ అమ్మ ప్రేమ, ఒక చిన్న క్రియేటివ్ ఐడియాతో ఆ కష్టమైన పనిని కూడా ఒక సరదా ఆటగా ఎలా మార్చియోచో చెప్పే ఒక చక్కటి కథ ఇది. మరి ఆ కథేంటో చూద్దాం పదండి. ఈ కథలో మన హీరో పేరు చింటూ. ఒకరోజు సాయంత్రం చింటూ గదిలో ఒక మూలన కూర్చుని ఉన్నాడు. కళ్లనిండా నీళ్లు, ముఖం వాడిపోయింది. తన ముందున్న పుస్తకాల వైపు చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. అంత బాధలో ఉన్న చింటూ అమ్మ దగ్గరికి రాగానే ఒకే మాట అన్నాడు, అమ్మా, నాకీ చదువొద్దు. అసలు చింటూకేమైంది? ఎందుకంతలా ఏడుస్తున్నాడు? ఆ అక్షరాలంటే ఎందుకంత భయం? ముందు మనం వాడి ప్రాబ్లమేంటో అర్థం చేసుకుందాం. అసలు విషయం ఏంటంటే, చింటూకి ఆ పుస్తకంలోని ఏబీసీడీలు అక్షరాల్లా కల్పించట్లేదు. అవేవో ఎక్కడానికి వీలుకాని పెద్ద పెద్ద కొండల్లాగా. వాటిని చూస్తుంటేనే భయమేసి ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా ఫీలయ్యాడు. అందుకే ఆ అక్షరాల ప్రపంచం వాడికొక పెద్ద సమస్యలా తోచింది. మరి చింటూ బాధను చూసిన అమ్మ ఏం చేసింది? అరిచిందా, కోప్పడిందా? అబ్బే, అదేం చెయ్యలేదు. దానికి బదులుగా ఈ మొత్తం కథను మలుపు తిప్పే ఒక సూపర్ ఐడియాతో వచ్చింది. అమ్మ ఏం చేసిందో తెలుసా? సింపుల్. చదువు అనే మాటకు మీనింగే మార్చేసింది. చింటూ దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా, చూడు నాన్నా, ఇది చదువేం కాదు, వీళ్లంతా మన కొత్త ఫ్రెండ్స్, వీళ్లతో సరదాగా ఆడుకుందామా అని అడిగింది. అంతే, ఒక్కసారిగా చింటూ మైండ్లో కష్టమైన పని కాస్త సరదా ఆటగా మారిపోయింది. సరే, ఐడియా అయితే వచ్చింది, కాని దాన్ని ఆచరణలో ఎలా పెట్టింది? అక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఒక పాటతో ఆ భయపెట్టే అక్షరాలను చింటూకి బెస్ట్ ఫ్రెండ్స్గా ఎలా మార్చిందో చూద్దాం రండి. వెంటనే వాళ్ల అమ్మ ఒక మ్యూజిక్ డైరెక్టర్లా మారిపోయింది. ఒక మంచి ట్యూన్ అందుకుని ఫుల్ జోష్తో పాడటం మొదలుపెట్టింది. ఆ రండి అందరం కలిసి పండగ చేసుకుందామన్నట్టుంది. ఆ పాటలో ఊరికే మాటల్లేవు, యాక్షన్ కూడా ఉంది. ఏ అంటే యాక్షన్ అంటూ యాక్ట్ చేస్తోంది. బి అంటే బీట్ అంటూ మ్యూజిక్ ఇస్తోంది. సి అంటే క్లాప్స్ అంటూ చప్పట్లు కొడుతోంది. ఇది చూసి పాపం ఏడుస్తున్న చింటూ మెల్లగా ఏడుపాపేసి ఏంటిది అన్నట్టు అమ్మవైపు ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టాడు. తెలియకుండానే తన చేతులు కూడా కలిసిపోయి ఒక్క చప్పట్లు కొట్టేశాడు. ఆ ఒక్క క్లాప్తో చింటూకి కూడా మూడొచ్చేసింది. అమ్మ డి అంటే డాన్స్ అనగానే ఇక చూడాలి. చింటూ చిన్న నడుము ఊపుతూ స్టెప్ లేయడం స్టార్ట్ చేశాడు. వాడి ముఖంలో ఇందాకున్న భయం పోయి ఇప్పుడు క్యూరియాసిటీ కనిపిస్తోంది. ఇక్కడే ఈ పాటలో ఒక చాలా చాలా ఇంపార్టెంట్ మూమెంట్ వచ్చింది. ఎఫ్ అంటే ఫ్రెండ్స్ అని పాడుతూ అమ్మ తన ఐడియాను స్ట్రాంగ్ చేసింది. చింటూని ప్రేమగా దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకుంది. ఆ ఒక్క హగ్, ఆ వెచ్చదనంతో చింటూకి అర్థమైపోయింది, ఈ అక్షరాలు మనల్ని భయపెట్టే శత్రువులు కాదు, మనతో ఆడుకునే ఫ్రెండ్స్ అని. అంతే, ఆ తర్వాత జరిగిందే అసలైన మ్యాజిక్. చింటూలో ఉన్న భయం మొత్తం ఎటో మాయమైపోయింది. ఇప్పుడు అమ్మ పాడటం లేదు, చింటూ పాడుతున్నాడు. అమ్మ కంటే గట్టిగా అరుస్తూ, గదంతా గెంతుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందాక కొండల్లా కనిపించిన అక్షరాలే ఇప్పుడు వాడికిష్టమైన ఆటబొమ్మలయ్యాయి. ఆ పాట ప్రవాహం ఆగలేదు, అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇద్దరూ కలిసి ఏ నుంచి జెడ్ వరకు ప్రతి అక్షరాన్ని ఒక కొత్త ఆటలా, కొత్త ఉత్సాహంతో పూర్తిచేశారు. చివరికి వై అంటే ఎస్ అని, జెడ్ అంటే జూ అని పాడుతూ ఆ అక్షరాల ఆటను సూపర్ హ్యాపీగా ముగించారు. సో, ఈ ఆటతో వాళ్ళకి సరదా అయితే వచ్చింది. కాని ఇది జస్ట్ సరదా కోసమేనా? కాదు, ఇది అమ్మ ప్లాన్ చేసిన ఒక బ్యూటిఫుల్ లెసన్. ఆ పాఠం సక్సెస్ అయ్యిందా లేదా, దాని రిజల్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క స్లైడు చాలు మొత్తం కథ చెప్పడానికి. పాటకి ముందు చూస్తే చింటూ ముఖంలో టెన్షన్, కళ్లల్లో నీళ్లు. అదే పాట తరువాత మొహంలో ఒక గర్వం, ఒక కాన్ఫిడెన్స్, ఒక పెద్ద నవ్వు. ఎంత తేడా కదండి! ఇక చింటూ ఆనందం చూడాలి. అమ్మ దగ్గరికి పరుగెత్తుకెళ్ళి ఏమన్నాడో తెలుసా? అమ్మా, నాకన్నీ వచ్చేశాయి, ఇవెంత ఈజీయో అన్నాడు. ఏవైతే కొండల్లా భయపెట్టాయో అవే అక్షరాలు ఇప్పుడు వాడికి చాలా తేలికైపోయాయి. ఇంతకన్నా పెద్ద విజయం ఇంకేముంటుంది? సరే, ఈ మంచి కథ నుండి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటి? కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి, అవేంటో ఒక్కసారి చూద్దాం. మొదటది, నేర్చుకోవడమంటే ఎప్పుడూ సీరియస్గా ఉండాల్సిన పనిలేదు, దాన్ని ఒక ఆటలా కూడా మార్చొచ్చు. రెండోది, భయపెడితే పనులు జరగవు, పాజిటివ్గా ఎంకరేజ్ చేయాలి. మూడోది, మన క్రియేటివిటీతో ఎంత పెద్ద భయాన్నైనా జయించవచ్చు. ఇక చివరిగా, ముఖ్యంగా పిల్లల విషయంలో,
ఆట అనేది నేర్పించడానికి ఒక పవర్ఫుల్ టూల్ అనమాట. ఈ కథ మనందరికీ ఒక మంచి దారి చూపించింది కదండి. మన లైఫ్లో కూడా చదువే కాదు, చాలా విషయాలు ఇలా చింటూకి కనిపించిన అక్షరాల కొండల్లా అనిపిస్తుంటాయి. మరి వాటిని చూసి భయపడి ఆగిపోకుండా వాటిని కూడా ఒక ఆటలా, ఒక సరదా జర్నీలా మార్చుకోవాలంటే మనమేం చెయ్యొచ్చు? ఒక్కసారి ఆలోచించండి.